అప్పుడు తన్ని చూసావా? నేను విన్నది ఆడియో. బాగున్నారు కాబట్టి సరిపోయింది. బాగోకపోతే? దేవుని చిత్తం కోరుకున్నప్పుడు ఇంకేమీ ఆలోచించకూడదు. 1 మంత్ తర్వాత ఆ పాస్టర్ గారితో దేవుడు మాట్లాడారని మా పేరెంట్స్తో చెప్పారు. క్యాస్ట్ వేరు, స్టేటస్ వేరు, క్వాలిఫికేషన్స్ వేరు. అయినా దేవుడు తన చిత్తాన్ని ఎలా అయినా చేయగలడని నేను నమ్మాను. దేవుడు చేశాడు. ఎలా చేశాడు? ఆ తర్వాత స్టోరీ ఏంటో సారే చెప్పాలి. నెక్స్ట్ ఏమైందండి? వాళ్ళ డాడీలానే మా డాడీ కూడా పాస్టర్. మ్యాచ్ తెచ్చిన పాస్టర్ గారు మా డాడీకి బాగా తెలుసు. నాకు కూడా చాలా క్లోజ్. ఆయన డాడీకి చెప్పారు, ఈ మ్యాచ్ గాడ్స్ విల్ అనిపిస్తుంది, ప్రేయర్ చేయండి అని. అదే టైంకి మేము ముమ్మడివరంలో చర్చ్ కట్టడం వల్ల చాలా బిజీ అయిపోయాం. మమ్మీ డాడీ అయితే చర్చ్ అయ్యేంత వరకు ఫాస్టింగ్ ఉండిపోయారు. రోజుకొక్క పూటే ఫుడ్. మ్యారేజ్ విషయం తర్వాత చూద్దాం అనుకున్నాం. అంతలో నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఒకరు 3 కోట్లు కట్నం ఇస్తామని, ఒకరు పెద్ద మినిస్ట్రీ అప్పగిస్తామని, ఇలా మా క్యాస్ట్లోనే చాలా వచ్చాయి. ముందు చర్చ్ కంప్లీట్ చేయాలని ఇవేమీ పట్టించుకోలేదు. అలా జరుగుతూ ఉండగా దేవుడు సిద్ధపరిచింది ఆల్రెడీ మాకు చెప్పినట్లు మా నాన్నగారికి దర్శనం వచ్చిందంట. మమ్మీ డాడీ షాక్ అయ్యారు, కానీ చర్చ్ కన్స్ట్రక్షన్లో ఉండిపోయాం. అంతలో మా చర్చ్లో కరుణ గారు అనే ఒక సిస్టర్కి విజన్ వచ్చిందని మమ్మీ డాడీలతో షేర్ చేసుకున్నారు. అందులో మీ కోడలు వాక్యం బాగా చెప్తుందని, మీ క్యాస్ట్ కాదని, ఆమెకు జడ పొడవుగా ఉందని చెప్పారట. వెంటనే డాడీ ఫోటో చూపిస్తే తిననే నేను చూశానన్నారట. ఇంతలో సుజాత గారని ఇంకొక ఆమెకు కూడా నా మ్యారేజ్ విషయంలో విజన్ వచ్చింది. టు బీ ఆనెస్ట్, తన ఫోటో చూడగానే పెద్ద ఏం నచ్చలేదు. ఎందుకంటే హైదరాబాద్లో అంత మోడర్న్ ట్రెండ్ చూసొచ్చాను కదా, నాకు పెద్ద ఏం అనిపించలేదు. కానీ ఈలోపే ఒక 10 టైమ్స్ నాకు విజన్లో కనిపించింది. ఈ మ్యాచ్ కోసం నేను డైలమాలో ఉండగా మా తమ్ముడు US నుండి కాల్ చేసి, ఈ మ్యాచ్ చేసుకుంటే మన పరిచర్య ఇంకా అద్భుతంగా జరుగుతుందని దేవుడు ప్రేరేపిస్తున్నాడని చెప్పాడు. మమ్మీ డాడీ కూడా ఎప్పుడూ నా జీవితంలో దేవుని చిత్తమే జరగాలని కోరుకుని ప్రార్థన చేసేవారు. దేవుడు వాళ్ళతో కూడా మాట్లాడారు. నేను యాక్సెప్ట్ చేశాను. ఇక్కడి వరకు వచ్చింది.